ఒకరికి ఒక ఓటర్ కార్డే ఉండాలంటున్నారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్. నివాసం ఉన్న చోటే ఓటర్ కార్డు ఉండాలని, 2 ఓటర్ కార్డులుంటే జైలుకెళ్లాల్సి వస్తుందని అన్నారు. ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి అన్నారు. సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో పలుచోట్ల ఆధార్ అనుసంధానం క్యాంపులు నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆధార్ కార్డు అనుసంధాన కార్యక్రమంలో సాక్షి ఆధ్వర్యంలో ఈరోజు కొన్ని ప్రాంతాల నగరంలో గ్రేటర్ హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఒక సెంటర్ వద్దకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి కూడా పాల్గొన్నారు. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం వల్ల ఈ సామాన్యులకు ఓటర్లకు ఎటువంటి ఉపయోగం ఉంటుంది, అదేవిధంగా దీని ద్వారా వచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే బెనిఫిట్ అని ఏ రకంగా ఈ సామాన్యుల వద్దకు చేరవేస్తారు? ముఖ్యంగా ఒకటి అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ దగ్గర ఉన్న ఓటర్ గుర్తింపు కార్డుని ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తే పర్మనెంట్గా వాళ్ళకి ఎన్రోల్మెంట్లో ఎప్పుడైనా ఆ ఇంటి మారినప్పుడు కానీ లేకపోతే వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడానికి అడ్రస్ మార్చుకోవడానికి చాలా చాలా సులభంగా ఉంటుంది. అది వాళ్ళకి పడిన ఉపయోగము. రెండోది, మన దేశానికి మన రాష్ట్రానికి పడిన ఉపయోగం అంటే ప్రస్తుతంగా మన హైదరాబాద్ పట్టణంలో చూస్తే జనాభా కంటే కూడా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. 1000 జనాభాకి హైదరాబాద్ పట్టణంలో 1025 ఓటర్స్ ఉన్నారు. అంటే జనాభాలో 18 ఇయర్స్ వరకు కూడా ఉంటారు. ఆ 18 ఇయర్స్ తర్వాత ఉన్న వాళ్ళు 70% మాత్రమే ఉండాలి. అంటే 1000 జనాభాలో 700 ఓటర్స్ కంటే ఎక్కువ ఓటర్స్ ఉండకూడదు. ఎక్కువ ఓటర్స్ ఉంటే డూప్లికేటు, మల్టిపుల్ ఎంట్రీసు, డెడ్ ఓటర్సు, అబ్సెంటీ ఓటర్స్ ఉంటారు. కానీ 700 కాదు, ఇక్కడ 1025 ఓటర్లు ఉన్నారు. కాబట్టి మన డెమోక్రసీలో అలాగా ఉంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చెప్పడానికి కొద్దిగా సిగ్గుపడుతున్నాం. కాబట్టి దీనిని అరికట్టడానికి ఓటర్ల సంఖ్య ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది. అది చేయడానికి ఆధార్ లింక్ చేయడము చాలా చాలా అది అవసరము. అందుచేత ఇది మొత్తం దేశంలోనే ఈ ప్రోగ్రాం చేపట్టడం జరుగుతుంది. సార్, అంటే ఇప్పుడు దీనికి ఎన్ని రోజుల పాటు కాల వ్యవధిని నిర్వహించారు? అంటే ఈ ఆధార్కి ఓటర్ లిస్ట్కి అనుసంధానం చేసుకోవడానికి కాల వ్యవధి ఎంతకాలం పాటు నిర్వహించారు? ఒకవేళ ఒకే వ్యక్తి ఈ నిర్ణీత గడువు ముగిసిన తర్వాత రెండు ఓటర్ ఐడి కార్డు కనుక ఉంటే అతనిపైన చట్టపరంగా ఎటువంటి చర్యలకు అవకాశం ఉంటుంది? తప్పనిసరిగా ఇప్పుడు 15 ఆగస్టు లాస్ట్ డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ పట్టణంలో కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. సో 1 వారము 2 వారాలు ఇక్కడ ఎక్కువగా చేసుకోవడం జరుగుతుంది. కానీ దాని తర్వాత 1 సెప్టెంబర్ నాటికి ఎవరి దగ్గరైనా 2 కార్డులు 2 ఓటర్ గుర్తింపు కార్డులు అయితే 2 చోట్ల వాళ్ళు నమోదు అయితే వాళ్ళ మీద తప్పనిసరిగా చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. దానికి జుర్మానా కానీ జైలు శిక్ష కానీ కూడా వహించడానికి కోర్టు ద్వారా ఆదేశాలు వస్తే అది కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి ఇలాంటి డూప్లికేటు మల్టిపుల్ కార్డ్స్ని తొలగించడానికి పూర్తిగా సహకరించాలి. ఇదే అంశానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి పిలుపును తీసుకొని సాక్షి ఒక ఇనిషియేటివ్ గ్రూప్గా తీసుకొని కూడా నగరంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు ప్రాంతాల్లో ఈ ఆధార్ ఓటర్ ఐడి 2 అనుసంధాన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే మీరు ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టాలి? ఓటర్స్ లిస్ట్కి ఆధార్కి లింక్ చేయాలన్నటువంటి ప్రపోజల్ వచ్చినప్పటి నుంచి చాలామందిలో అనేక సందేహాలు ఉన్నాయి. దాన్ని ఎలా చేసుకోవాలి, చేసుకోకపోతే దాని ఓటు హక్కు పోతుందా, ఇలాంటి సందేహాలను తీర్చడానికి సాక్షి పేపర్ అండ్ టీవీ మీడియా సంస్థల తరపున ప్రతి పోలింగ్ బూత్కి వెళ్ళి ఆ అవగాహన కల్పించడానికి, ఎవరెవరైతే ఓటర్స్ లిస్ట్కి ఆధార్తో లింక్ చేయలేదో వాళ్ళందరికీ లింక్ చేయించడానికి, ఎవరికి ఓటు హక్కు లేదో వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించేటువంటి ప్రతిపాదనలతో వాళ్ళందరినీ ఓటర్లుగా చేర్పించడానికి సాక్షి సంస్థ ఒక ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. సాక్షి మీడియా సంస్థ ఈ ప్రపోజల్ టేకప్ చేసింది. దానికి మీ అందరి సహకారం కావాలని సాక్షి యాజమాన్యం తరపున మనస్ఫూర్తిగా కోరుచున్నాను. జనాభాకు మించి ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యను ఏరువేసేలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపినట్టుగా కూడా మనకు ఎన్నికల సంఘం అధికారులు తెలపడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా సరే ఓటర్ల జాబితాలో ఉన్న పేరున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ ఆధార్తో లింక్ చేసుకోవాల్సిందిగా కూడా ఎలక్షన్ కమిషన్ కోరుతుంది.